శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢమాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢమాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే కనిపిస్తూ ఉన్నది. అది తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వీరికి గ్రహ బలాలు అనేవి కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఏదైనా ప్రేమ వ్యవహారాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. అయితే ఒక గమ్మత్తు ఏమిటి అంటే, మీరు చేపట్టిన పనులన్నీ విజయావకాశాల వైపుకి దారి తీస్తున్నాయి అని చెప్పచ్చు. మాతృవర్గ రీత్యా కొంచెం శారీరక కష్టం ఎక్కువగా ఉండేటటువంటి కాలము, అలాగే సంతాన రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, దగ్గర ప్రయాణాల ద్వారా బాగుంది, మనోబలం వృద్ధి చెందడం ద్వారా బాగుంది. విద్యార్థులు మరికొంత కష్టపడేది కనిపిస్తోంది. స్త్రీల విషయంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రుణభారాలు తగ్గే విధంగా ఉన్నాయి, విజయావకాశాలు పెరిగే విధంగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా చాలా అనుకూలతలు సిద్ధించే విధంగా ఉన్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా కొంచెం కాయ కష్టం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శారీరక శ్రమ పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతివృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా కొంచెం శారీరక కష్టం పెరుగుతోంది. మానసిక వ్యధకి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఈ విషయంలో ఏమీ ఆలోచన చేయకండి. అతిగా ఆలోచన చేస్తున్నంతసేపు మీకు వ్యతిరేక ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. మీరు దేనిలోనైనా పాజిటివ్నెస్ని చూడండి. అంతగా బాధించేటటువంటి పరిస్థితులు కనబడబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ధనము మదుపు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే అంత అధికమైనటువంటి పెట్టుబడులు ఎక్కడా కూడా పెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు దశమ స్థానంలోకి వచ్చి ఫలితాలని మంచిగా ఇస్తున్నారు. అలాగే చంద్రుడు తృతీయ స్థానంలోకి వచ్చి మంచిగానే ఇస్తున్నారు. అయితే శుక్రాచార్యుల వారి మీద శనిగ్రహి యొక్క దృష్టి ఉన్నది, చంద్రుడేమో రాహుతో కలిసి ఉన్నారు. ఈ రెండు కూడా పరస్పర విభిన్నమైనటువంటి భావాలని సూచిస్తూ ఉన్నాయి. కొంత శుభకరమైన ఫలితాలు, కొంత ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ శని, శుక్ర, కుజ, రాహు ఈ 4 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేస్తూ దక్షిణామూర్తిని ప్రార్థించండి. మీకు మరింతగా వెసులుబాటు వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, మనకి ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మంచి జరుగుతుందా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులే జరుగుతాయా అనే అనుమానం వస్తూ ఉంటుంది. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి మంచి జరుగుతూ ఉంటుంది, కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు కూడా సూచిస్తూ ఉంటాయి. ఇక్కడే మనము మనస్సుని బాగా దృఢంగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంచి సంఘటనలు అవేవో 2-3 జరిగాయి అనుకోండి, ఒక 5-6 ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయి అనుకోండి, ఈ 5-6 మీదకే దృష్టి పోతుంది తప్ప ఈ 2-3 మనకి మంచి జరిగాయి కదా అని అనిపించదు. ఇది మానవ నైజం. కాబట్టి ఎక్కువగా ఇబ్బందికరమైన ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు వాటిని రాకుండా పరిహారాలు చేసుకుంటూ పరిష్కరించుకుంటూ ఉండడం అనేది చాలా చాలా మంచిది. ఈ ధనుస్సు రాశి వారికి ఎక్కువగా ఇబ్బందికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంయమనంతో ఉంటూ పరిహారాలు చేసుకొని ఉన్నట్లయితే మీకు జరిగే మంచినే మీరు ఎక్కువగా చూడగలుగుతారు. మీకు ఎదురయ్యే ఇబ్బందికరమైన ఫలితాలు తక్కువగా అవుతాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నానండి. శుభం.